బిగ్ బాస్ విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? బిగ్ బాస్ విన్నరు రన్నరు వీళ్ళిద్దరే కావాలనుకుంటున్నాను, ఇమ్మాన్యుల్ అండ్ కళ్యాణ్. అది నా ఆశ. మరి తనూజ మరి మాట ఇవి ముద్దు బిడ్డ. నాగార్జున గారు కూడా ఏంటో ఆమె వస్తే మురిసిపోతున్నాడు ఆయన. ఆ మాట ఏమీ లేదు, అందరికీ తెలుసు తనూజ ఆట. ఆమె అంతా ఒక సేఫ్ గేమ్ ఆడుతుంది, అంత కన్నింగ్. కానీ ఏంటో ఆమెను చూసి నాగార్జున గారు మురిసిపోతున్నారు. నాకు అర్థం కావడం లేదు. మన తెలుగు వాళ్ళే రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇమ్మాన్యుల్ అండ్ కళ్యాణ్కి అయితే నా సపోర్ట్ అండి. బిగ్ బాస్ టాప్ 3 ఎవరు ఉంటారు? టాప్ 3 మన తెలుగు వాడి పేరు చెప్తా, పవన్, డీమ్యాన్, తర్వాత సంజన, తనుజ పేరు చెప్తా నేను. అంటే చాలా మంది జై జవాన్ జై కిసాన్ అంటున్నారు కదా, విన్నర్ మంచిదే కదండి. ఇంతకుముందు జై జవాన్ జై కిసాన్ ఇచ్చారు రైతు బిడ్డకి, పల్లవి ప్రశాంత్కి. ఇప్పుడు జై జవాన్ ఇచ్చినా మంచిదే కదా. ఆయన కూడా దేశం కోసం బార్డర్లో పాకిస్తాన్ ఫైట్ చేసి వచ్చిన వ్యక్తే కదా. కానీ తనుజ కూడా చాలా గట్టి పోటీ ఉంది కదా కళ్యాణ్తో. ఏం పోటీ అండి తనుజ ఇస్తుంది? ఎవరికి ఇస్తుంది పోటీ? ఆమె గేమ్లు మీరు చూసారా? ఓటింగ్ ఉంది, ఒప్పుకున్నా. ఆమెకి కర్ణాటక నుంచి మంచి సపోర్ట్ ఉంది, ఓట్లు బాగా వస్తున్నాయి. అంటే బెంగళూరు, మంగళూరు, మైసూరు, హంపి, ఉడిపి, బళ్ళారి నుంచి ఆమెకు ఓట్లు ఎక్కువ పడుతున్నాయి, ఒప్పుకున్నా. మన తెలుగులో కూడా కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు కదా, ఆ పిచ్చోళ్ళు కూడా ఆమె అందం చూసి సొల్లు కార్చుకున్న వాళ్ళు కూడా వేస్తున్నారు. ఓటింగ్ పడింది. కానీ ఆమె పెర్ఫార్మెన్స్ కూడా చూడండి, ఏం పెర్ఫార్మెన్స్ ఇస్తుంది ఆమె ఏమైనా టాస్క్లన్నీ బాగా ఆడుతుందా చెప్పండి? ఫిజికల్ టాస్క్లు ఏమైనా ఆడిందా? ఆడలేదు ఆమె. కనుక కష్టపడుతున్నాడు జవాన్ కళ్యాణ్, పడాల పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నాడు. కాబట్టి ఆయనకు అన్ని రకాల అర్హత ఉంది. ఒకవేళ ఎమ్మెల్యేలకు ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు, ఆయన కూడా అర్హత ఉంది. ఎందుకంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారు. కాబట్టి వాళ్ళిద్దరు ఎవరికైనా రావాలని కోరుకున్నాను. కానీ పైవాడు ఏం చేస్తాడు, వెయిట్ అండ్ సీ. ఈ రోజు బ్రీఫ్ కేస్ పట్టుకెళ్లారు, సమ్ క్యాష్ అంటే ప్రైజ్ మనీలోంచి ఎవరు తీసుకుంటారు? డీమ్యాన్ పవన్కి అడుగుతారని విన్నాను. పట్టుకొని వస్తే బెస్ట్, ఎందుకంటే ఆయనకి విన్నర్ అయ్యే లక్షణాలు తక్కువ ఉన్నాయి. సో డీమ్యాన్ పవన్ మరి 25 లక్షలు పెట్టారో 30 లక్షలు పెట్టారో నాకు తెలీదు. అంతకుముందు సోహెల్ అలాగే పట్టుకొని వెళ్ళిపోయినాడు కదా, అలాగా ఆయన పట్టుకొని వెళ్ళిపోతే బెస్ట్. లేకపోతే అన్నిటికీ రెంట్కి ఇచ్చే డ్రైవర్ అయిపోద్ది. ఒకసారి మనం ఇంట్లో అనుకుంటాం, అమ్మ ఏం అన్నం తిన్న ఇంట్లో అంటే అమ్మ అన్నం వండదు మన కోసం. అక్కడికి ఫంక్షన్కి వెళ్తామంటాం, ఫంక్షన్లోకి వెళ్తే ఆకులన్నీ ఎత్తిసి ఉంచుతారు. అంటే ఏంటి, ఇంటికి చెడిపోతాము, బంతి భోజనానికి ఇంటి భోజనానికి చెడిపోతాము. అలా అన్నట్టు ఆయన షూట్ కేసు పట్టుకొని వస్తే బెస్ట్ అనిపిస్తుంది. ఆ 30 లక్షలు వస్తాయి. పెరడే రెమ్యునరేషన్ 50,000 అంట సెలబ్రిటీలకి, నార్మల్ వాళ్ళకి 10,000 అని విన్నాను. మరి ఈయనకైతే 50,000 ఇచ్చారు. ఎవరు? సుమన్ శెట్టి గారికి, ఎందుకంటే ఆయన పెద్ద స్టార్ కాబట్టి. డీమెన్ పవన్కి 10,000 అని విన్నాను. వాడు 14 వారాలు ఉన్నాడు, ఎంత వస్తుందో మీరే లెక్కేసుకోండి. వారానికి వాడు పెరడే అంటున్నాను నేను, వారానికి 10,000 అంట. సో అలాగే ఇప్పుడు టాప్ 3 మాత్రం డిమాండ్ బాగా పోటీ పడుతున్నారు. ఇద్దరు ఎవరు టాప్ 3లో ఉంటారు? నేను ఒక తెలుగువాడుగా డీమ్యాన్ పవనే రావాలనుకుంటున్నాను. ఫస్ట్ ప్లేస్లో ఇమ్మాన్యుల్, సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ జవాన్, మూడో ప్లేస్లో డీమ్యాన్ పవన్, నాలుగో ప్లేస్లో తనుజ, ఐదో ప్లేస్లో సంజన అని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్ అనిపించింది బిగ్ బాస్ ఈ సంవత్సరం చాలా బాగుందండి. ఎందుకంటే ఎక్కువ మందికి నాకు ఎందుకు నచ్చిందంటే కామన్ మ్యాన్కి ఎక్కువ చోటు ఇచ్చారు. తెలుగు వాళ్ళు కూడా గట్టిగా చూపించారు సత్తా ఏంటనేది. ఒక దమ్ము శ్రీజ కావచ్చు, వైజాగ్ అమ్మాయి, మాధురి దువ్వాడ శ్రీకాకుళం ఆమె కానీ కావచ్చు, లేకపోతే రీతు చౌదరి ఖమ్మం అమ్మాయి, ఈ ముగ్గురు మహిళలు అయితే బాగా ఫైట్ చేశారు. పాపం తెలుగు వాళ్ళు బయటికి తోచడం విచారకరం. కన్నడిగాస్ని 2 నుంచారు, తెలుగు వాళ్ళు కూడా ఒక 2 నుంచి బాగుండేది అనిపించింది నాకైతే.